హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఉమెన్ లైఫ్ స్టైల్. ఇప్పుడైతే నాన్నకు కొంచెం హెల్త్ బాగానే ఉందండి. చిన్న చిన్న ఎక్సర్సైజ్లు చేసుకుంటూ డైట్ చేస్తున్నారు. రెగ్యులర్గా టాబ్లెట్స్ వేసుకుంటున్నారు. క్వాలిటీగా తింటున్నారు, అంటే క్వాంటిటీ కూడా చూసుకుంటున్నారు. అలా తీసుకుంటే హెల్త్ బాగుంటుందండి. ఎప్పుడైనా సరే ఎక్కువగా ఎప్పుడు తినకూడదు, క్వాంటిటీ అంటే కొంచెం కొంచెం అయినా 4 సార్లు తింటే బాగానే ఉంటుంది. ఇప్పుడైతే కొంచెం పర్లేదు, బెటర్గానే ఉంది. అలానే నాన్న కూడా ఊరు వెళ్దాము అంటున్నారు. చాలా రోజులు అయింది కదా వచ్చి, ఒకసారి వెళ్దాము, అదిగాక దసరా కూడా వస్తుంది కదా అన్నారు. అదిగాక మా విలేజ్లో బాగా చేస్తారండి దసరా. అసలు నాన్నైతే ఎవ్రీ ఇయర్ అస్సలు మిస్ అవ్వరు. అలానే మేము మిస్ అవ్వము చాలా వాటికి. సో వెళ్దాము అనుకుంటున్నాము. సో ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి విజిట్ చేసి డాక్టర్ సజెషన్స్ తీసుకొని మెడిసిన్ అవన్నీ తీసుకొని వెళ్దాము అనుకుంటున్నాము. మీలో ఎంతమంది దసరాకి ఊరెళ్తున్నారు? అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారా, నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారా, అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నారా, ఎక్కడికి వెళ్తున్నారు? కన్ఫామ్ వేస్తారు, ఎందుకంటే పిల్లలు గొడవ చేస్తారు కదా. అసలుకి హాలిడేస్తో పాటు వాహనాలు కూడా వచ్చేసినాయండి. తప్ప చాలా కన్ఫ్యూజ్ అయిపోతుంది. మార్నింగ్ అంతా కొంచెం ఎండ కనిపిస్తుంది, ఈవినింగ్కి మళ్ళీ వాన వచ్చేస్తుంది. ఈ వాన ఎండని మేనేజ్ చేయడం కష్టం. ఏదైనా ఒకటి ఫ్లోలో ఉంటే బాగుంటుంది మనకైనా. అదిగాక పిల్లలకి హెల్త్కి చాలా ఫీవర్స్ వచ్చేస్తున్నాయి, కోల్డ్ కాఫ్. సరే కేర్ఫుల్గా వెళ్ళండి, కానీ ట్రిప్ ఎవ్వరు మిస్ చేయొద్దు. ఎందుకంటే పిల్లలకి హాలిడేస్కి ఎక్కడికి వెళ్ళొచ్చామని చెప్పుకోవడానికి ఉంటుంది కదా. కన్ఫామ్గా అందరూ ట్రై చేయండి వెళ్ళడానికి. అదిగాక నవరాత్రులు కదా, చాలా బాగుంటుంది. మేము కూడా ట్రై చేస్తున్నాం వెళ్ళడానికి. చూసుకొని, అంటే మేము దసరా కొంచెం ముందే అనమాట, ఒక 20 days ముందుగానే బిఫోర్ వెళ్ళడానికి చూస్తున్నాము. చూడాలి ఎంతవరకు సక్సెస్ అవుతుందో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. కొంచెం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్. కొంచెం సబ్స్క్రైబర్స్ పెరుగుతారు కదా మనకు కూడా, అవునా కదా? మన ఫ్యామిలీ కూడా గ్రో అప్ అవ్వాలా లేదా?